యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు యాట పెంటయ్య గారు మనతో పాటు ఉన్నారు. గతంలో మాజీ సర్పంచ్గా పనిచేశారు, మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. ఎన్నో పదవులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి పదవులు అందించిన పార్టీ సీనియర్ నేత యాట పెంటయ్య గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు బీజేపీ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి, బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ మీరు? చాలా వాస్తవానికి గ్రామాలలో అప్పుడు బీజేపీ అన్నది లేకుండే. ఇంతకుముందు 1988, 86, 87లో కూడా నేను ఊరు తిరిగి సైకిల్ మీద తిరిగేది. అప్పుడు ఫోన్లు లేవు, బండ్లు లేవు. ఫోన్లు బండ్లు అనేది లేకుండా సైకిల్ మీద పోయి గ్రామాన కమిటీలు వేసుకుంటూ కొన్ని సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 35 నుంచి 40, 50 మంది దాకా కార్యకర్తలు ఉన్నారు. చాలా బలోపేతమైన పార్టీ తుర్కపల్లి మండలం. సార్, మీరు గతంలో రాష్ట్ర కిసాన్ సెల్గా పనిచేశారు. మరి కిసాన్ సెల్గా పనిచేసిన కాలంలో కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ వ్యవసాయానికి రైతులకు అందిందంటారు? చాలా రైతులకు ఇప్పుడు రైతుకు పథకం మన కిసాన్ అవి ఉన్నాయి. ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద, అలాగే ముద్ర లోన్ కానీ అవన్నీ చాలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి. దాంతోపాటు మరియు మనకు కూడా రాష్ట్ర నాయకులు, కేంద్ర మినిస్టర్లు కూడా ఈ గ్రామాల పుండి తిరగడం జరిగింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారు. సార్, మీరు మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు ఈ గ్రామంలో. తాజా మాజీగా ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు ఈ మాదాపూర్ గ్రామానికి? నేను రైతు వేదిక కానీ, శ్మశాన వాటికి కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, దాంతోపాటు నేషనల్ నోవాటిస్ కంపెనీ ద్వారా నా పరిచయంతో కనీసం 9 చెరువు కుంటలు బాగు చేయడం జరిగింది. దాంతోపాటు వీధి లైట్లు కూడా సోలార్ లైట్లు వేయించడం జరిగింది. నాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్స్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, రవీంద్రాబాద్ స్టేట్ లెవెల్లో, మండల లెవెల్లో కూడా 5 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడం జరిగింది. సార్, బీజేపీ కేంద్రంలో ఉన్నది. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడం విషయంలో బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విఫలమయ్యారని ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? అది అవాస్తవం. అది వాస్తవం కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇవన్నీ ఎక్కడి, ఇప్పుడు మనకు మన 100 రోజుల పనికారం పథకం కానీ, తర్వాత శ్మశాన వాటికి కానీ, రైతు వేదిక కానీ, ఎన్ఆర్ఈజీఎస్ వరకు కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి కదా. ఇప్పుడు 15th ఫైనాన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ? అంతా సెంట్రల్ గవర్నమెంటే. ఇప్పుడు ఎన్నికలు జరగక 20 నెలలు అవుతుంది, 22 నెలలు అవుతుంది. ఇలా గ్రామాలు కుంటిపడిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఫండ్స్, ఇదంతా వర్క్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు నడిచే వర్క్ కూడా ఎన్ఆర్జీస్ వర్క్ కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా ఇచ్చేది. సార్, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు అందించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం చేసింది, రాష్ట్రపతికి పంపింది, గవర్నర్కు రాష్ట్రపతి అక్కడ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ జీవో 9 తెచ్చింది, స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోయింది. అయినా కూడా కోర్టులు కొట్టేసి ఆపేసింది. ఈ విషయాన్ని బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది తప్పు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు పెట్టుకున్నది. అయినా కేంద్ర ప్రభుత్వం మన మోడీ గారు కూడా ఇవాళ బీసీ కులగానం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. భారతదేశం మొత్తానికి చేస్తామంటున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్. అదే ఆలోచించుకోవాలని, ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికే కావాలన్నది కాదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏంది? బీసీ కులగానం మొత్తం భారతదేశం మొత్తం చేస్తామని అంటున్నారు. ఆ విషయం కొద్దిగా ఓపిక పట్టాలి. 42% కట్టుబడి ఉంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పార్టీ కూడా కట్టుబడి ఉంది. ఈయనకి 42%కు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానంలో సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు ఏమున్నా కేంద్రంలో అంటే వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది. అది అంతే కదా. సార్, ఇక్కడ తీర్మానం మల్లన్న మీ గ్రామం నుంచే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది సార్. మరి ఎలాంటి అభివృద్ధి పనులకు కానీ మీ మాదాపూర్ గ్రామం కావచ్చు, తుర్కపల్లి మన ఎలాంటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు, ఎలాంటి సంక్షేమానికి ఆయన ముందుకు వస్తున్నారు? మన సీఎం రిలీఫ్ ఫండ్ అని స్పెషల్ ఫండ్ కింద 4,52,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని 1,18,00,000 వరకు నడిచింది.
ఇంకా 2-3 కోట్లు టెండర్ వర్కులు ఉన్నాయి, అవి కూడా నడుస్తుంది. ఆ ఊరి కోసం చాలా సాయం చేస్తుండు, పేదవాళ్ళ కోసం కూడా చాలా కష్టపడతాడు, ఆదుకుంటాడు. అవన్నీ చాలా. సార్ గతంలో బీజేపీకి జాయిన్ కావడం జరిగింది మల్లన్న గారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు, మళ్ళీ ఇప్పుడు టీఆర్పీ పార్టీ పెట్టింది. అవును, మరి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటారు రాష్ట్రంలో? ఇది మనం ఏం చెప్పగలుగుతాం, వాళ్ళ పార్టీ రేపు చెప్పగలుగుతాం, ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం చెప్పలేం కదా. ఇంకా టైం ఉంది, ఆ పార్టీ ఎంతవరకు ముందు పోతుంది ఏంది అన్నది మనం డిసైడ్ చేయలేము కదా. తీర్మానం మల్లన్న ఏదైతే టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పెట్టింది, ఈ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న కొంతమంది నాయకులు అంటున్నారు మల్లన్న ఇప్పుడు పార్టీలు మారుతుండు, ప్రజలకు ఏం అంటే ఆయన బీసీ వాదం ఎత్తుకుంటూ మరి ఖచ్చితంగా ఇప్పుడు ఏ పార్టీకి ఆ గొడుగు పట్టే మల్లన్న ఇప్పుడు మళ్ళీ బీసీల పక్షాన నిలబడతాడని నమ్మకం అయితే లేదని అంటున్నారు కొంతమంది వ్యక్తులు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటే? కొన్ని విషయాల్లో పార్టీ మారడానికి కారణాలు కొన్ని ఉన్నట్టుని, అవి కూడా ఏంటంటే ప్రజాప్రతినిధి కావాలా, అసెంబ్లీలో కొట్లాడాలా, శాసనసభలో కొట్లాడాలన్న ఆలోచన మీద చేసినట్టుండు. బీసీల కోసం అయితే పోరాటం బ్రహ్మాండం చేస్తున్నాడు, బీసీల హక్కుల కోసం చాలా పోరాటం చేస్తున్నాడు. ఆ విషయం సంతోషం తగ్గ విషయం అది. సార్ ఈ టీఆర్పీ పార్టీ ప్రభావం బీజేపీపై ఎంత మేరకు ఉంటుంది అంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్పై ఎంత ప్రభావం? ఇంకా ఇప్పుడిప్పుడే కదా టీఆర్పీ వచ్చింది, ఇంకా గ్రామాలకు వెళ్ళలేదు, కమిటీలు వేయలేదు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు వేయలే కదా. ఇంకా బూత్ కమిటీలు ఇట్లా వాళ్ళు వేయలేదు కాబట్టి ఎంతవరకు తెలియదు మనకు. తెలియదు, మనం ఏం చెప్తాము. ఇంకా పాదయాత్ర ఇట్లా వాళ్ళు చేసేది ఉంది అంటున్నారు, అది ఎంతవరకు తెలియదు, మనకు తెలియదు కదా. సార్ మీరు బీజేపీ పార్టీని సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలపడలేకపోవడానికి గల కారణం ఏమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ దక్షిణ తెలంగాణ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఉత్తర భారతదేశంలో బీజేపీ బలపడింది, ఇక్కడ వస్తే అక్కడ దక్షిణ భారతదేశంలో ఎందుకు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే? వెనకబడిపోయింది ఏం లేదు, నేను అదే చెప్పాను ఫస్ట్. ప్రతి గ్రామంలో కూడా 30 నుంచి 50 మంది కార్యకర్తలు, ఏ పార్టీకి లేని కార్యకర్తలు, పవర్ఫుల్ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు. ఓ సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాకపోతే ఆర్థికంగా ఏంటంటే ఇతర పార్టీలు ఓటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆ స్థాయిలో గెలుస్తున్నారు తప్ప, మేము వాళ్ళు అట్లా పెట్టాలనుకుంటే ఎప్పుడో గెలుస్తాం, ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మాది అది కాదు సిద్ధాంతం. ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ రాహుల్ గాంధీ గారు పదే ఆరోపణ చేస్తుంటారు బీజేపీ పార్టీ ఓట్లు చోరీ చేసి గెలుస్తున్నది, ఈసీని అడ్డం పెట్టుకునే ట్యాంపరింగ్ చేసి అధికారం రావడం జరుగుతుందని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అవును, కర్ణాటకలో ఎట్లా వచ్చిందా? మీరు అదే చేసిరా? కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేసిందా? రాహుల్ గాంధీ అదే చేసిందా? లేదు, ఇక్కడ స్టేట్లో కూడా కాంగ్రెస్ అదే చేసిందా? హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే చేసిందా? ఓటు చోరీ చేస్తేనే మీరు ప్రభుత్వం వచ్చిందా? ఎంతమంది ఏమంటారు? అంతే కదా, మీరు చేసిరా? అది పద్ధతి కాదు. ఆలోచన రాహుల్ గాంధీకి ఏం అనుభవం ఉంది దేశం కోసం? మేము అంతే కదా. సార్ వారసత్వ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? పార్టీలలో భారతదేశం నుంచి కూడా జెండా మోసిన కార్యకర్తకు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు న్యాయం జరుగుతుంది, మధ్యన పార్టీ మారిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది, దాంతోపాటు వారసత్వ రాజకీయాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందని కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అంటున్నారు. లేదు, అభిప్రాయం? ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు అండి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సీనియర్, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ కూడా అని, ఇలా రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. ఏదో రాగానే వాళ్ళకి పదవులు ఇచ్చేది కాదు, పార్టీ సీనియర్లకే ప్రియారిటీ ఇస్తుంది, వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళ మాటలను, వాళ్ళ ప్రవర్తనను బట్టి కొన్ని జరుగుతుండేమో, కానీ పార్టీ ఎప్పుడు కానీ కార్యకర్తలను చేయదు. చాలా అది పార్టీ సిద్ధాంతాలు వేరు. దాన్ని ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారా? ఉచిత పథకాలు అన్నిటికీ పనికిరావండి, కొన్నిటికి పనికొస్తాయి. ఆ ఉచిత పథకాలు అన్నది కూడా రైతులకు సంబంధించి చేస్తే బాగుంటుంది, కానీ దేనికి అదంటే బాగుండదు. సరే భవిష్యత్తులో అంటే రేపు స్థానిక ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి, ఈ రెండు పార్టీలు ఒకటే అని కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇంకా వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్లో పోయింది ఇంతకుముందు, బీజేపీ టీఆర్ఎస్ అయితే అలయన్స్లో పోలే కదా. మాట్లాడడానికి కూడా వీలు ఉండాలి, వాళ్ళు మాట్లాడే మాట కూడా విలువ ఉండాలి, విలువ లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక రోడ్ షోలో ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే కాళేశ్వరంపై నివేదిక వచ్చింది, సిబిఐకి
మేము రాసిన సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పారు? వారు అరెస్ట్ చేయట్లేదు అంటున్నది ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్నారు. అంటే అది సిబిఐ పరిధిలో చట్టం దాని పని చేసుకొని పోతుంది. నువ్వు సిబిఐకి ఇచ్చింది ఎప్పుడు? నువ్వు చేసేది ఏంది? నువ్వు చేస్తుంది ఏంది? ముందు నువ్వు కాళేశ్వరం గురించి నువ్వు మొన్నదాకా చేసింది ఏంది? ఇప్పుడు చేసేది ఏంది? నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అది రిపోర్టు? మొన్నదాకా నడుస్తూనే ఉంది కదా. దాన్ని బట్టి ఏం తప్పు చేసినా శిక్షించక తప్పదు. గతంలో బండి సంజయ్ గారు కూడా అన్నారు సిబిఐకి ఇవ్వండి, మేము అవును సిబిఐ పని చేస్తుంది, మరి మీరు ఎందుకు ఇస్తలేదు అన్నారు. ఇప్పుడు మేము ఇచ్చినా కదా, ఇచ్చినాక ఇన్ని నెలలు అవుతుంది, ఎందుకు మీరు చర్యలు చేపడతలేదని అంటున్నారు. చేపడుతుంది, ఖచ్చితంగా చేపడుతుంది. అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారు, జైలు వేస్తారు. అది కామన్. అది ఎట్లయినా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బీఆర్ ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ లోకల్ ఎన్నికలు ఉన్నాయి, కొద్దిగా టైం పడుతుంది. దాన్ని కూడా ఏకదమ్న కాదు కదా, కొన్ని జరుగుతుంటాయి. సార్ గ్రామ స్థాయిలో కుక్కల పెడత బాగా ఉంది అంటున్నారు సార్. అది కూడా నిన్న ఇంకోటి గ్రామ పంచాయతీలో నిధులు లేక సార్ ఏదైతే సిబ్బందికి జీతభత్యాలు డీజిల్ పైసలు కూడా లేవని కార్యదర్శి అంటున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు 52 లక్షల రూపాయలు చిల్లర రావాలి. మా పరిస్థితి ఏంది? ఇవాళ గ్రామాలల్లో మేము మా ఎంబడి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు వర్క్ చేయండి అంటే ఉన్న వర్కులన్నీ చేసినాం. ఇప్పుడు డబ్బులన్నీ ఉన్నాయి, ఏం చేయాలని అర్థం కావట్లేదు. పైసలు లేవు, డబ్బులు లేవు. మేము ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాం. బంగారం ఉన్నాయి లేని అన్నీ వదలబెట్టుకున్నాం. పుస్తక మండల ఖర్చులు వదలబెట్టుకున్నాం. ఎవరు చెప్పాలి? ఆ ప్రభుత్వం అట్లా చేసిందంటే ఈ ప్రభుత్వం మొత్తమే దీని గురించి మాట్లాడలేదు. సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్? గతంలో తాజా మాజీ సర్పంచ్లో బిల్లులు రాలేవాడు చాలా మందికి, కొంతమంది పాపం అక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. మీరు చేసింది ప్రజల కోసమే, అభివృద్ధి కోసమే చేశారు, గ్రామ పంచాయతీ అభివృద్ధికే పాటుపడ్డారు. మరి ఆ బిల్లులు ప్రభుత్వాలు ఏమైనా మారవచ్చు, మారినంత మాత్రాన ఏదైతే పనులకైతే బిల్లులు రావాల్సిన అవసరం ఉందని కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడ జాప్యం జరిగింది? ఎందుకు మీకు బిల్లులు రాలేకపోతున్నాయి? ఈ ప్రభుత్వాలు కరెక్ట్ లేక, చిత్తశుద్ధి లేక ఈ ప్రభుత్వాలు మొన్న పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేక, వనరులు ఇవ్వలేక వాళ్ళు పెద్ద అది చేస్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే ఇవే కొన్ని అన్నారు చూడు, ఎట్టికే ఉచిత పథకాలని అవన్నీ ఇవన్నీ కొన్ని ఇట్లా వల్ల కొద్దిగా ఆలోచన జరుగుతుంది. అయినా 4 సంవత్సరాలు అవుతుందండి మాకు డబ్బులు రాక. మిత్తిరు కట్టలేక చనిపోతారు కొంతమంది. కార్యక్రమం బీజేపీ మన సర్పంచులు చనిపోయారు చాలామంది. ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాము. బయటకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. అప్పులు అడుగుతుంటే అప్పులు చేస్తుంది అట్లా. సార్ ఈ మాదాపూర్లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, దాంతోపాటు లైబ్రరీ సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు. లైబ్రరీ ఉన్నది. మన తీర్మానం వల్ల కూడా దాని గురించి కూడా మాట్లాడి అది కూడా సాంక్షన్ చేయిస్తున్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, స్పోర్ట్స్ కానీ, లైబ్రరీ అని. తర్వాత కొన్ని చేస్తానే వాగ్దానం ఇచ్చి చేస్తాడు కూడా. ఈ మాదాపూర్ని గ్రామ పంచాయతీని మండలం కూడా ప్రకటించాలని గతంలో ప్రపోజల్ జరిగిందంటే సార్, మరి ఎక్కడ జాప్యం జరిగి ఎందుకు ఆగిపోవాలి? ప్రభుత్వం ఇవ్వట్లేదు. స్టేట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అడిగిండు తీర్మానం వల్ల కూడా, శాసనసభలో కూడా అడుగుతూనే ఉన్నాడు. మాకు కావాలని ఇంతకుముందు కూడా మేము ఫైట్ చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అన్నీ చేసినాం. ఈ రఘునాథపురం, మాదాపురం మండలాలు కావాలని ఆలోచన మీద ఉన్నాం. మాకు వెనుకబడే ప్రాంతం ఎక్కువ, గిరిజన ప్రాంతాలు, ఇక్కడ అన్ని తండాలు ఉంటాయి, వెనుకబడే ప్రాంతం. మళ్ళీ ఇంకోటి చుట్టుపక్కల కూడా మాకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు గొల్లగూడెం, పల్లెపాడు, ధర్మానం వాళ్ళు తుర్కపల్లి పోవాలని చాలా కష్టమవుతుంది. మాదాపూర్ నుంచి అడిగిపోవాలి. తర్వాత ఇక్కడ బ్యాంకుల సౌకర్యం లేదు, బ్యాంక్ సౌకర్యం లేదు. ఉన్న బ్యాంకులు తుర్కపల్లిగా ఉన్నాయి. వాడు 20 రూపాయలు పెట్టుకొని కిరాయి పెట్టుకొని పోని రావాలి, 50 రూపాయలు ఖర్చు పెట్టాలి. అట్లా ఆ పొజిషన్ బాగాలేక మేము మండలం కావాలనేది కోరుతున్నాం. సార్ ఈ బెల్ట్ షాప్ల వల్ల కూడా ఇబ్బంది పడుతుంది సార్ ప్రజలు. మహిళలు మా దృష్టి తీసుకొచ్చారు, ఇది నియంత్రణ చేపట్టాలంటున్నారు. అవును. సరే ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు నియంత్రిస్తామంటూ వచ్చిన తర్వాత అదే ఆదాయ వనరుగా మలుచుకుంటున్నాయి. వీటిని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ నాయకుడిగా? వాస్తవానికి బెల్ట్ షాపులు అనేది మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినాము, సీసాలు అవన్నీ పాల్గొట్టడం జరిగింది. కొన్ని రోజులు బంద్ అవుతుంది కానీ బ్లాక్ దందా నడుస్తున్నట్టుంది. అది మాకు పెద్దగా అది లేదు. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సార్, ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. ఈ పార్టీలే ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఈ సంస్కృతి పోవాలంటే ప్రజల్లో, ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు? లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? ప్రజలలో చైతన్యం రావాలా? పార్టీలు కూడా పోటీ చేసే వ్యక్తులు కానీ ఏ పార్టీ అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడము, ఓటు కోసం డబ్బులు ఇచ్చే వరకలా
అది అవుతుంది. ప్రజలు కాదు కదా పోయి అడుక్కుంటున్నాం, అడుక్కోవడం లేదు కదా. వాళ్ళ నాయకులు పోటీ చేసిన